చంద్రబాబు కారణంగా కోట్లు పోగొట్టుకున్నారు కేసినేని నాని. టార్గెట్ చేయడంతోనే రాజకీయాలకు దూరంగా జరుగుతున్నానన్నారు గల్లా జయదేవ్. ఇద్దరు ఎంపీలది డిఫరెంట్ స్టోరీస్. ఒకరు రాజకీయాల కోసం వ్యాపారాలు వదిలేస్తే మరొకరు వ్యాపారాల కోసం రాజకీయాలను వదిలేశారు. కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీ వెనుక ఓ సంఘర్షణ కూడా ఉంది. ఏంటా సంఘర్షణ? వ్యాపారం, రాజకీయం ఈ రెండు వేర్వేరు కాదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారవేత్తలుగా, వ్యాపారులు రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు పార్టీలకు ఆదాయం సమకూర్చే బిజినెస్ మెన్ వేరేగా ఉండేవాళ్ళు. అంటే పార్టీకి ఫండ్ ఇవ్వడమో, కష్టకాలంలో డబ్బు రూపంలో ఆదుకోవడమో, పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేయడమో చేసేవాళ్ళు. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బిజినెస్ మెన్ కి పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఇవాళ పరిస్థితి కంప్లీట్లీ చేంజ్. పార్టీలకు ఫండింగ్ ఇచ్చే పెద్ద పెద్ద వ్యాపారులే నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అధికారం వంట తప్పనిసరైంది. అలాంటిది బిజినెస్ మెన్ కి పొలిటికల్ అండదండలు కాస్త ఎక్కువగానే కావాల్సి ఉంటుంది. అందుకే ఫండ్ ఇస్తామంటూ పార్టీలోకి ఎంటర్ అవుతున్నారు. ఒక కాలు పాలిటిక్స్ లో, మరో కాలు బిజినెస్ లో పెట్టి సక్సెస్ అయిన వారిని చూసి సిసలైన రాజకీయవేత్తలు కూడా వ్యాపారులుగా మారుతున్నారు. కలిసి వస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఒక్కసారి సీన్ రివర్స్ అయిందా పొలిటికల్ కెరీర్ మాత్రమే కాదు, బిజినెస్ కూడా దెబ్బతింటుంది. పాలిటిక్స్ లోకి వచ్చి అలా దెబ్బతిన్న వ్యాపారవేత్తలు ఎంతో మంది. అధికారంలో ఉన్నంత కాలం బిజినెస్ పరంగా మంచి లాభాలు చూసి ప్రతిపక్షంలోకి వెళ్లేసరికి వ్యాపారాలు తిరగబడిన రాజకీయవేత్తలు కోకొల్లలు. కొందరు వ్యాపారం కోసం రాజకీయాలే వదులుకున్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఎంపీ గల్లా జయదేవ్. అమర్ రాజా ఫ్యాక్టరీస్ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ క్రేజ్. వేల కుటుంబాలకు ఉపాధి కల్పించిన గల్లా కుటుంబం అంటే చిత్తూరు జిల్లాలో చాలా గౌరవం. ఆ గౌరవం ఉంది కాబట్టే గల్లా కుటుంబాన్ని రాజకీయంగానూ ఆదరించారు అక్కడి ప్రజలు. కానీ ఆ రాజకీయాలే వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. వేల కోట్ల టర్నోవర్, వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు, ఇవన్నీ ఆలోచించిన గల్లా జయదేవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ 2 సంవత్సరాల నుంచి సైలెంట్ అయ్యారు. ఎంపీగా గెలిచిన తొలిసారే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళమెత్తారు. అందుకే గుంటూరు ఎంపీగా 2వ సారి గెలిపించారు ప్రజలు. ఆ తర్వాత క్రమంగా గల్లా జయదేవ్ బిజినెస్ లు టార్గెట్ అయ్యాయి. ఏపీలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు ఈడీ, ఐటీ వెంటాడాయని స్వయంగా గల్లా జయదేవ్ చెప్పుకున్నారు. ఇంత సడన్ గా పాలిటిక్స్ కు ఎందుకు గుడ్ బై చెబుతున్నారా అని తెగ చర్చించుకుంటున్న జనానికి అసలు కారణాలేంటో తెలిసొచ్చాయి. అవేంటో బయటకు చెప్పక్కర్లేదు కూడా. పాలిటిక్స్ లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ ని సర్వ్ చేసేదానికి, కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల I can't speak against center. Business limitations వల్ల I can't speak against the state. వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్మున కూర్చొని చూస్తా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితుల్లో I have to choose my business, I have to choose my family. 10 సంవత్సరాలు సర్వ్ చేశాను. Now I'm taking a break to look after my family and look after my business. ప్రస్తుతానికి నేను ఫుల్ టైమ్ పాలిటిషియన్గా ఉండలేను కాబట్టి I have to make a choice, either business or politics. Business పార్ట్ టైమ్గా చేయొచ్చు, కానీ పాలిటిక్స్ పార్ట్ టైమ్గా చేయలేనని కూడా తెలుస్తాను. రాజకీయంగా గల్లా జయదేవ్ ను దెబ్బతీయాలంటే ఆయన వ్యాపారాలను టార్గెట్ చేయాలి. ఈ లాజిక్ బాగా పనిచేసింది. చాలా మంది రాజకీయాలు వదులుకోవడానికి ఇష్టపడరు. సో వ్యాపారం టార్గెట్ చేస్తే ఆటోమేటిక్ గా తగ్గుతారు. ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఆ పార్టీలకు అనుకూలంగా మారిపోయేవారు ఉంటారు. కానీ గల్లా జయదేవ్ మాత్రం ప్రస్తుతానికి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అమర్ రాజా ఫ్యాక్టరీస్ మనుగడకు, ఆ కంపెనీ విస్తరణకు రాజకీయాలు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాపారస్తులు అలాగే ఎంపీగా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యం, ఒకసారి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ తమ్ముడు కూడా ఎంపీ అవ్వాడు. కానీ 1 సంవత్సరంలో వదిలేశాడు. మనం ఉంటే ఇది కష్టం, మన మీద పడిపోతున్నారు. ఆ పార్టీతో అవ్వామని మనిషి రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు, మనల్ని ఒక వ్యాపారస్తుడిగా చూడట్లేదు, రిజైన్ చేశారు. కానప్పుడు చాలామంది వస్తున్నారు, కొంతమంది రాజ్యసభకు వచ్చి ఒక టర్మ్ సర్వ్ చేస్తున్నారు, కానీ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అది కూడా ఎక్కువ కనపడట్లేదు. గౌరవం టైం వేస్టా, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి ఇది కూడా టైం వేస్ట్గా అనిపించి తగ్గిపోతున్నారు. $1 బిలియన్ టర్నోవర్ ఉన్న బిజినెస్ కోసం గల్లా జయదేవ్ రాజకీయాలు వదులుకుంటే, విజయవాడ ఎంపీ కేసినేని నాని మాత్రం రాజకీయాల కోసం 100 కోట్ల వ్యాపారాన్ని వదులుకున్నారు. కేసినేని మాటల్లో చెప్పాలంటే 100 కోట్లు కావు, ఏకంగా 2000 కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నారని చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని విషయాల్లో తన పట్ల ప్రవర్తించిన తీరు వల్ల వ్యాపారం వదిలేశానన్నారు కేసినేని నాని. 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు?
నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. 2014 నుంచి 19 వరకు విజయవాడకి ఒక 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అంత చేసాము అన్ని విలేజెస్లో. కేసినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ ను 1992లో స్టార్ట్ చేశారు. మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ కంటే గణమైన లాభాలే సాధించింది ఈ సంస్థ. కేసినేని ట్రావెల్స్ అంటే అప్పట్లో ఓ బ్రాండ్ ఉండేది. ఆ తర్వాత కేసినేని నాని వ్యాపారాల నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా కేసినేని నాని బాగానే నిధులు సమకూర్చారని చెబుతుంటారు. ఆ తర్వాత కేసినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది టీడీపీ. ఆ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఎంపీ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారీగానే ఖర్చు చేశారని చెబుతారు. కానీ నిర్వహణ భారంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ లో పోటీ పెరగడంతో నష్టాలు వస్తున్నాయంటూ ఉన్నట్టుండి ట్రావెల్స్ బిజినెస్ ను మూసేశారు. అందులోనూ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసినేని ట్రావెల్స్ ను క్లోజ్ చేశారు. అయితే అసలు రీజన్ నష్టాలు కాదు అనేది బెజవాడలో వినిపించిన టాక్. కేసినేని ట్రావెల్స్ మూసేయడానికి ముందు ఓ సంఘటన జరిగింది. రవాణా శాఖ కార్యాలయం దగ్గర అప్పటి కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల కేసినేని నాని కాస్త దురుసుగా ప్రవర్తించారనే కంప్లైంట్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది. సో వెంటనే జోక్యం చేసుకున్న చంద్రబాబు కేసినేని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని ఆ తర్వాత ఏకంగా ట్రావెల్స్ బిజినెస్ మూసేశారని చెబుతుంటారు. ఆ సమయంలో చంద్రబాబు చెప్పినా సరే వినిపించుకోలేదని పార్టీ నేతలే అంటున్నారు. అంటే అప్పటి వరకు వ్యాపారంలో బాగా రాణించి ఆ వ్యాపారమే దన్నుగా రాజకీయాల్లోకి వచ్చి చివరికి ఆ రాజకీయాల కోసం వ్యాపారాన్నే మూసేశారు కేసినేని నాని.